లేకనా, రైతుల పట్ల ప్రేమ లేకనా, లేదా ఇచ్చిన మాట అమలు చేయదన్నటువంటి అహంకారమా? దేనివల్ల? చివరికి ఓట్లకు పోతే ఊర్లకు రానియరని చెప్పి హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన రింగ్ రోడ్ అమ్ముకుంటే, హైదరాబాద్ ఉన్నటువంటి హైటెక్ సిటీ భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు కడితే వడ్డీకి సరిపోయినాయి తప్ప అసలు మాత్రం రైతాంగాన్ని తీరిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొత్తం అప్పు తీరిందా? ఇవాటికి తీరలేదు. రెండవ మాట, తెలంగాణ విద్యార్థులారా, తెలంగాణ నిరుద్యోగ యువకులారా, మీ అమ్మ మీద మీ నాన్న మీద భారం పడకుండా నెలకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? నా హుజరాబాద్ ఎన్నికల్లో ఒక్కొక్క దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఈ కామారెడ్డిలో ఇచ్చిండా, ఎల్లారెడ్డిలో ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలే? డబ్బులు లేవు కాబట్టి. ఆ విషయం రేవంత్ రెడ్డి తెలియదా? ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తెలియదా? కానీ ఈయన అన్నాడు, 1 లక్ష రూపాయలు కరమేంటి, ఓ తెలంగాణ రైతులారా, నీకు బ్యాంకులో అప్పు ఉందా లేదా చూసుకో, 2 లక్షల వరకు వెంటనే బ్యాంకులో తీసుకో, నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పాడు. ఇవాళ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందా? జరిగితే చేతులెత్తామని చెప్పి కోరుతా ఉన్నాం. జరిగిందా ఎక్కడైనా? నా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 2,500 రూపాయలు ప్రతి నెల ఉద్యోగికి ఎట్లయితే ఫస్ట్ వీక్లో వస్తాయో మీకు కూడా వస్తాయని చెప్పాడు. అవునా? వచ్చినాయమ్మ 2,500 రూపాయలు? ఇచ్చిండా? ఎప్పుడు ఇస్తాడో చెప్పిండా? రైతులకు ఇచ్చే 2 లక్షల రుణమాఫీ ఈయన కాదు కదా, ఈయన జేజమ్మ దిగచ్చినా కూడా అమలు చేయగలిగే సత్తా లేదు. 2,500 రూపాయలు ఇవ్వగలిగే సత్తా రేవంత్ రెడ్డికి లేదని చెప్పి బాజాప్తా చెప్తున్నా. ఎందుకంటే 44 లక్షల మందికి నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికే ఇవాళ గ్రామాన లిక్కర్ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి 45,000 లిక్కర్ అమ్మితే గాని పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడుంటే, ఇవాళ ఈయనొచ్చి 1,50,00,000 మంది మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వాలంటే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ 4,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఇదో అబద్ధం. మూడోది, ఆటో నడుపుకుంటోళ్లకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. భూమి లేక రెక్కల కష్టం మీద బతికే వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిషాది, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం అదొక 75,000 రూపాయలు. ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చిండో. ఇవాళ ఆ హామీలన్నీ అమలు కావాలంటే 17 సీట్లలో గెలిపేయాలట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ అమలైతాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. అవుతుందా మరి? 17 సీట్లు కనుక రేవంత్ రెడ్డి గెలిపించేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఇది అసలేదే కాడా? మరి కానోడొచ్చి నాకు 17 సీట్లు గెలిపియండి, మంచి తరుణం మించిన దొరకదు, మీ హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటాడు ఆయన. అంటే ఎంత బ్రోకర్ మాటలు ఒకసారి చూడండి. ఇవాళ 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకో 5-10 పెరుగుతుండొచ్చు, లేకపోతే తగ్గుతుండొచ్చు. ఇంకో జన్మకు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, తెలియదు. మొన్న రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. నేను ఇవన్నీ ఇస్తా అంటే నమ్ముతారేమో కానీ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? శాసనసభలో బడ్జెట్ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక వైట్ పేపర్ అని చెప్పి పెట్టి చిప్ప చేతికి ఇచ్చిండు కేసీఆర్ అంటాడు. నేనేదో లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఇక లంక బిందెలు దొరకలేదు, ఖాళీ కుండలు మాత్రమే దొరికాయని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అవునా కదా? మీరు చూడండి. మరి ఖాళీ కుండలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి
గిన్ని డబ్బులు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ ఒక కథ చెప్తుండేది. కేసీఆర్ ఎప్పుడు ఒక కథ చెప్పేది మనకు బాగా గుర్తు. సూది కథ. ఒక మేరైన ఊర్లో సూది పోగొట్టుకున్నాడు. సూది పోగొట్టుకుంటే దేవుడా నా సూది చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో భార్య వచ్చి తిట్టుకుంటూ వచ్చింది, ఏమా పిచ్చోడి వానువేమన్నా, సూది ధర ఏకాన కొత్తలు 6 పైసలు, కానీ కొబ్బరికాయ ధరనేమో 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. 6 పైసల సూది కోసం 100 రూపాయలు మొక్కుతాం. ఏంటంటే ఆ మేరైన భార్యతో అంట మాట ఏంటంటే, సూది దొరుకుతుంది, ఈ కొబ్బరికాయ కొట్టేది ఉందా ఎగబెడదాంతి అని చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా అధికారం అయితే రానివ్వు, వస్తే ఇచ్చేది ఉందా అని చెప్పేటువంటి ఆ సూది కథ గుర్తుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకుని నేను అనుకున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏ తప్పులైతే చేసిండో ఆ తప్పులు చేయడమని చెప్పి మేమంతా ఆశపడ్డాం. కానీ గదే పని రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఇవాళ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర పార్టీల నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ గదే డబ్బుతో గదే మద్యంతో పార్లమెంట్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కేసీఆర్ కు ఏ గుణపాఠం మనం ఇచ్చినామో రేపు రేవంత్ రెడ్డి కూడా గది పడతా అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, బీబీ పటేల్ ఓటేస్తే చక్కగా మోడీ గారి దగ్గర పోతాడు. నా జైరాబాద్ పార్లమెంటుకు ఈ రోడ్లు ఇవ్వండి, నాకు ఈ ఇండస్ట్రీస్ ఇవ్వండి, నా నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పేటువంటి కోరే అధికారం బీబీ పటేల్కి ఉంటుంది కాదు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీకి అధికారం లేదు అని చెప్పి మనం చేస్తాం. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా దాని వాల్యూ జీరో వాల్యూ. ఇవాళ ఎక్కడ చూసినా ఒకటే మోడీ అంటారు. అమ్మ, మీరు గ్రామాల వాళ్ళు ఎంతమందిని ముఖ్యమంత్రులు చూస్తున్నారు మీరు? ఎంతమందిని ప్రధానమంత్రులు చూస్తున్నారు మీరు? ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినా నా గ్రామీణ ప్రాంతాలలో నా ఆడబిడ్డ మొన్నటి వరకు చెంబు పట్టుకొని బయలుపోయిపోయేటువంటి పద్ధతి లేదా అని చెప్పి అడుగుతున్నాం. రోడ్ల పక్క పంటి రైల్వే పట్టాల పక్క పంటి ఇవాళ బాధతో పోయిన మాట వాస్తవం కదా. ఈనాటి ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లలు ఊర్లలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కనుక మన ఊరికి ఎప్పుడైనా వస్తే టాయిలెట్ కోసం వాళ్ళు బాధపడ్డ తీరు ఇంత అంత కాదు. కానీ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆడపిల్లల గురించి కానీ ఆడపిల్లల సమస్య గురించి కానీ ఆలోచించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి దేశంలో స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి 12 కోట్ల ఇండ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఓటేస్తారు మోడీ గారికి? ఎందుకు ఓటేస్తారు? ఇవాళ పెగ్గలే వేయండి ముఖ్యమంత్రి. కానీ నిజంగా గనక మోడీ గారి మాట వినుండి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఉంటే ఇవాళ తెలంగాణలో ఒక్క పేదవాడికి కూడా ఇవాళ గుడిసెలు ఉండే ఆస్కారం లేకుండే, ఒక పేదవాడు కూడా ఇలా కిరాయి ఉండేటువంటి ఆస్కారం లేకుండే, ప్రతి ఒక్కడికి మంచి ఇల్లు కట్టించేటువంటి ఆస్కారం ఉండే. కానీ మోడీ ఏంది, గీడి ఏంది, నేనుండగా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించని డబుల్ బెడ్రూమ్ల ఆలోచన నేనే చేసిన అని చెప్పి ప్రగల్భాలు పలికేది తప్ప కానీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ మాత్రం కట్టియలే. మోడీ గారు 2,53,000 ఇల్లు ఇస్తే కేవలం కట్టింది 1,75,000, ఇచ్చింది మాత్రం 30,000 40,000 ఇచ్చిండు. మిగతా ఇళ్ళన్నీ కూడా దర్వాలు పిక్కబోతున్నారు, వైర్లు పిక్కబోతున్నారు తప్ప పేదలకు మాత్రం ఇల్లు రాలేదు. ఇవాళ మీకు హామీ ఇస్తా ఉన్నాం, మోడీ గారు ఇలాంటి పేదల పట్ల గౌరవం లేని ముఖ్యమంత్రి ఉన్న కాడ మేమే పేదలకు నేరుగా సొంత ఇంటి కల నెరవేర్స్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పి తెలియజేసిండు. రేపు తెలంగాణలో పేదలకు ఇండ్లు ఇచ్చే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తీసుకుంటారని చెప్పి మనం చేస్తాం. అమ్మా, ఇవాళ మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది. జీవన జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, ఇంకొక ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు.
2 ఇన్సూరెన్స్ స్కీముల ద్వారా ఒకవేళ యాక్సిడెంట్లో చచ్చిపోతే యాక్సిడెంట్ చచ్చిపోతే 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ మోడీ గారు ఇచ్చారు. ఒకవేళ ఆరోగ్యం మంచిగా లేకపోతే చచ్చిపోతే ఇవాళ 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఈ 2 పాలసీలు పేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్నమాట వాస్తవం కాదా? రైతులకు రైతు బంధు ఉపయోగపడుతుంది, రైతు బీమా ఉపయోగపడుతుంది. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. కానీ రైతు దగ్గర పనిచేసే కూలోళ్ళు చచ్చిపోతే మాత్రం 5 పైసల బిల్లు రాదు. కానీ ఇలా మోడీ గారు 335 రూపాయలది ఒక ఇన్సూరెన్స్, 24 రూపాయలది ఒక ఇన్సూరెన్స్, 2 ఇన్సూరెన్స్ ద్వారా 4 లక్షల రూపాయలు పేదవాళ్ళు చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకుండా ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ. అవునా కాదా ఒకసారి ఆలోచించమని చెప్పుకుంటాం. ఇవాళ ఊర్లలో ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఉండకపోవు, ఎల్ఐసి పాలసీ ఉండకపోవు, మనకు హెల్త్ కార్డు ఉండకపోతుండే మనకు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత జన్ధన్ అకౌంట్తో ప్రతి వాళ్ళకి ఇవాళ బ్యాంక్ అకౌంట్ ఉన్నమాట. వాస్తవం కాదు ఒకసారి చెప్పండి. ఒకనాడు 1000 రూపాయల నోటో 2000 రూపాయల నోటో పట్టుకొని కూరగాయలకు పోతే ఆ 2000 రూపాయలు నోటు పట్టుకొని బస్ ఎక్కిపోతే చిల్లర లేవని చెప్పి దించేసిపోయింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా నీ జేబులో పైసలు నేలేవా, నీకు 2000 రూపాయల నోటు ఉందా, 200 రూపాయల నోటు ఉందా, నీ 10 పైసల వస్తువు కొంటావా, 50 పైసల వస్తువు కొంటావా, ఎక్కడ కూడా చిల్లరతో సంబంధం లేకుండా డబ్బులు పట్టుకపోయే ఆస్కారం లేకుండా ఇవాళ ఫోన్ పే గూగుల్ పేతో వ్యాపారం జరుగుతున్నమాట. వాస్తవం కాదా?